ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఈరోజు అంటే మే 19, 2025 సోమవారం నాడు మ్యాచ్ నెంబర్ 61లో లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియం వేదికగా జరగబోతుంది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే లక్నో సూపర్ జైంట్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 5 గెలుపులు 6 పరాజయాలతోటి 10 పాయింట్లు సాధించినటువంటి ఎల్ఎస్జీ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఇప్పటికే గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఈ 3 జట్లు కూడా ప్లే ఆఫ్స్కు చేరినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఒకే ఒక ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ పోటీలో ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతోటి కాస్త ముందంజలో ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతోటి ఆ వెనకే ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్కు చేరాలంటే మాత్రము ఈ మ్యాచ్తో పాటు మిగిలిన 2 మ్యాచ్లలో కూడా ఖచ్చితంగా విజయం సాధించాలి. కాబట్టి ఈ మ్యాచ్లో నెగ్గటం ఎల్ఎస్జీకి తప్పనిసరి. ఇక మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయినటువంటి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని తహతహలాడుతుంది. కరోనా సోకడంతో ఈ మ్యాచ్కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరం కావటం ఎస్ఆర్హెచ్కు ఎదురుదెబ్బని చెప్పాలి. అయితే గత మ్యాచ్లలో హెడ్ పెద్దగా చేసిందేమీ లేదు కాబట్టి అతడు ఈ మ్యాచ్కు దూరమైన పెద్దగా పోయేదేమీ లేదని చెప్పేసి ఎస్ఆర్హెచ్ అభిమానులు భావిస్తున్నారు. ఈ 2 జట్ల మధ్య అంటే ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య గత ఐపీఎల్ రికార్డు చూసినట్లయితే ఈ 2 జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో 5 సార్లు తలబడితే 4 సార్లు ఎల్ఎస్జీ గెలిస్తే కేవలం ఒకే ఒకసారి ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఎస్ఆర్హెచ్ పైన ఎల్ఎస్జీకి స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉందని అర్థమవుతుంది. ఈ సీజన్లో జరిగినటువంటి గత మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ పైన ఎల్ఎస్జీ 5 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విరిచాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ యొక్క బలాల విషయానికి వచ్చినట్లయితే నికోలస్ పూరన్, అదేవిధంగా ఎయిడెన్ మార్క్రమ్ వీరిద్దరూ ఈ సీజన్లో చక్కగా రాణిస్తున్నారు. నికోలస్ పూరన్ అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు 335 రన్స్ చేయడంతో పాటుగా స్ట్రైక్ రేటు అద్భుతంగా ఉంది. 192.52 స్ట్రైక్ రేట్ తోటి నికోలస్ పూరన్ ఈ సీజన్లో పరుగులు చేశారు. అదేవిధంగా మార్క్రమ్ కూడా ఇప్పటివరకు ఈ సీజన్లో 333 పరుగులు చేశాడు. కాబట్టి వీరిద్దరూ ఎల్ఎస్జీకి మరి బ్యాటింగ్లో కీలకం కానున్నారు. అదేవిధంగా బౌలింగ్లో గత మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా రాణించాడు కాబట్టి ఎల్ఎస్జీ శార్దుల్ ఠాకూర్ పైన మరోసారి ఆశ పెట్టుకుంటుంది. ఇక ఎల్ఎస్జీ యొక్క బలహీనతల విషయానికి వచ్చినట్లయితే అతిపెద్ద బలహీనత వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంతే. పరుగులు తీయడానికి నానా తంటాలు పడుతున్నటువంటి రిషబ్ పంత్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించింది లేదు. అతని యొక్క స్ట్రైక్ రేట్ కూడా చాలా సాధారణంగా 99.22 స్ట్రైక్ రేట్ ఉంది. అదేవిధంగా పరుగులు కూడా చాలా తక్కువ చేశాడు. సగటున మ్యాచ్కి 12 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్తో పాటు డేవిడ్ మిల్లర్ కూడా ఫామ్లో లేకపోవటము మరి ఎల్ఎస్జీకి బలహీనతగా చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో బౌలింగ్ ఎకానమీ కూడా అత్యధికంగా ఉంది. వీళ్ళు బౌలర్లు పవర్ ప్లేలో ఓవర్కి సగటున 10.5 చొప్పున పరుగులు ఇస్తున్నారు ఎల్ఎస్జీ బౌలర్లు. అది కూడా వాళ్ళ బలహీనతగా చెప్పుకోవచ్చు. రవి బిష్ణోయి ఈ సీజన్లో బాగా నిరాశపరిచాడు. సో రవి బిష్ణోయి యొక్క ఎకానమీ 10.42గా ఉంది. అదేవిధంగా కేవలం 9 వికెట్లు మాత్రమే తీశాడు. రవి బిష్ణోయి యొక్క ఫెయిల్యూర్ కూడా బౌలింగ్లో ఆ జట్టును బాగా నిరాశపరుస్తుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్కు మరొక ఎదురు దెబ్బ ఏంటంటే మయాంక్ యాదవ్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి కూడా దూరమయ్యాడు. విలియం ఓరూర్కు రీప్లేస్మెంట్గా వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ మ్యాచ్లో అతడు ఆడే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇక ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఎయిడెన్ మార్క్రమ్, అదేవిధంగా మిచెల్ మార్ష్, ఆ తర్వాత నికోలస్ పూరన్, ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవిష్ ఖాన్ వీరు ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో తుది జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యొక్క బలం అభిషేక్ శర్మ ప్రధానమైనటువంటి బలం, అదేవిధంగా హెన్రిచ్ క్లాసన్ వీళ్ళిద్దరూ ఈ సీజన్లో బాగా రాణించారు. అభిషేక్ శర్మ అయితే 177.91 స్ట్రైక్ రేట్ తోటి ఇప్పటివరకు 290 పరుగులు చేశాడు. అదేవిధంగా హెన్రిచ్ క్లాసన్ కూడా 277 పరుగులు చేశారు. వాస్తవానికి ఇవి తక్కువ పరుగులు అయినప్పటికీ మరి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి క్రమంలో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్స్ వీరిద్దరు మాత్రమే కాస్త రాణించగలిగారు. సో మరోసారి అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ వీళ్ళిద్దరి మీద ఆశలు పెట్టుకోవచ్చు. ఇక బలహీనతల విషయానికి వచ్చినట్లయితే ఇషాన్ కిషన్ అప్పుడెప్పుడో సీజన్ స్టార్టింగ్లో ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టేటువంటి ఇషాన్ కిషన్ ఆ తర్వాత వరుస పెట్టి ఫెయిల్యూర్ అవుతున్నాడు. అంతేకాకుండా బౌలింగ్లో మహమ్మద్ షమి కూడా పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 6 వికెట్లు మాత్రమే తీసినటువంటి మహమ్మద్ షమి ఎకానమీ కూడా ఓవర్కి సగటున 11.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ఇండియాకు ప్రధాన బౌలర్ అయినటువంటి మహమ్మద్ షమి గాయం తర్వాత పునరాగమనం చేసినప్పటికీ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు, పూర్తిగా నిరాశపరిచాడు. అదేవిధంగా ట్రావిస్ హెడ్ ఇంతకుముందు చెప్పినట్టుగా కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్లో ఆడటం అనేది సందేహమే కాదు, వాళ్ళ కోచ్ చెప్పాడు ఈ మ్యాచ్లో ఆడని చెప్పేసి. జయదేవ్ ఉన్నత్కట్ వ్యక్తిగత కారణాలతోటి ఈ మ్యాచ్లో ఆడటము అనుమానంగా మారింది. ఇక
తుది జట్టు అంచనా విషయానికి వస్తాం. అంటే ఈ మ్యాచ్లో ఆడబోయేటటువంటి ఎస్ఆర్హెచ్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆ తర్వాత సచిన్ బేబీ. ఎందుకంటే ట్రావిస్ హెడ్ లేడు కాబట్టి మరి ఇషాన్ కిషనే ఇన్నింగ్స్ని ఓపెన్ చేసే అవకాశం ఉంది అభిషేక్ శర్మతో కలిసి. ఆ తర్వాత సచిన్ బేబీకి అవకాశం ఇవ్వచ్చు. తర్వాత హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, కమిందు మెండిసు, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేలు, మహమ్మద్ షమి, జీషాన్ అన్సారీ వీళ్ళు తుది జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక కీలక ఆటగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జెయింట్స్కు బ్యాటింగ్లో నికోలస్ పూరన్, బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్ వీరిద్దరూ ఎల్హెచ్జికి కీలకం కానున్నారు. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, బౌలింగ్లో వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరూ మరి కీలకమైనటువంటి ఆటగాళ్ళు కానున్నారు. ఇక పిచ్చు వాతావరణం విషయానికి వచ్చినట్లయితే లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియం పిచ్చు సాధారణంగా పరిమితమైనటువంటి స్కోర్లకు అనుకూలంగా ఉంటుంది. అంటే పెద్ద స్కోర్లు ఇక్కడ నమోదు కావు. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగినటువంటి 10 ఇన్నింగ్స్లలో కేవలం ఒకే ఒకసారి మాత్రమే 200+ స్కోరు నమోదైంది. పెద్ద గ్రౌండ్ కారణంగా సిక్సర్లు కొట్టడం ఇక్కడ సవాలుగా ఉంటుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించవచ్చు. అంటే ఇక్కడ ఈ మ్యాచ్లో మనం భారీ స్కోర్లను పెద్దగా ఆశించలేము. ఇక వాతావరణ విషయానికి వచ్చినట్లయితే లక్నోలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటుతూ ఉండటం వల్ల మరి వేడి బాగా ఉంటుంది. ఆటగాళ్ళ యొక్క శారీరక దృఢత్వానికి ఇక్కడ ఒక పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. ఇక ఈ మ్యాచ్లో గెలిచేటట్టు అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? హెడ్ టు హెడ్ రికార్డు చూసినా, అదేవిధంగా సొంత మైదానంలో ఆడుతున్నందువల్ల ఎల్హెచ్జికి కాస్త స్వల్పమైనటువంటి ఆధిక్యంలో ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ లైనప్ ఏ సమయంలోనైనా మ్యాచ్ను మార్చివేయగల సత్తా ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్ ఆధారంగా ఎల్హెచ్జికి 60% గెలిచే అవకాశం ఉంటే ఎస్ఆర్హెచ్కు 40% మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో కామెంటరీలు వినవచ్చు. అదేవిధంగా జియో హాట్స్టార్లో మనము ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. సో ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా కీలకమైంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ఆర్హెచ్తో పోలిస్తే ఎల్హెచ్జికి మరింత కీలకమైంది. ఎల్హెచ్జి ప్లేఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అదేవిధంగా మరి ఎస్ఆర్హెచ్ కూడా పరువు నిలుపుకోవడం కోసము ఈ మ్యాచ్లో గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.